కృష్ణాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి వెనుకాడేవాడు కాదు. చిన్న పొలం ఉండేది. కానీ తన పనితనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించేవాడు. ఒకరోజు రాత్రి పొలం పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక వ్యక్తి రక్తంతో రహదారిలో పడిపోయి కనిపించాడు. ఆ మనిషి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. రామయ్య వెంటనే అతని దగ్గర తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతనికి నీళ్లు ఇచ్చి గాయాలకు మందులు పెట్టి విశ్రాంతి తీసుకునేలా చేశాడు. రామయ్య అడిగాడు, మీరెవరు, మీకేమైంది అని. ఆ వ్యక్తి ఏడుస్తూ చెప్పాడు, నేను ఒక వ్యాపారిని. నా పేరు వాసుదేవ్. నా వద్ద చాలా విలువైన వస్తువులు ఉండేవి. కానీ దారి మధ్యలో దొంగలు నన్ను దాడి చేసి నా డబ్బు, బంగారం తీసుకుని వెళ్ళారు. నా ప్రాణమే పోతుందని అనుకున్నా. మీరు నన్ను కాపాడారు. నాకిప్పుడు తిరిగి నా ఊరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అని చెప్పాడు. రామయ్య చిరునవ్వుతో, ఏమిటి, ప్రాణం కాపాడినందుకు ఏమైనా ప్రతిఫలం కావాలా? కాదు. మీరు ఆరోగ్యంగా ఉండడం నాకు చాలా ఆనందం. మీరు కోలుకున్నాక మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని అన్నాడు. కొన్ని రోజులు గడిచాక వాసుదేవ్ పూర్తిగా కోలుకున్నాడు. మీరు నా జీవితాన్ని కాపాడారు. నా జీవితంలో నేనెప్పుడు మర్చిపోలేను. ఒకరోజు మీకు ఈ సహాయం తిరిగి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. రామయ్య తన పేదరికంతోనే సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అదృష్టం ఎప్పుడైనా మారవచ్చునని అతనికి తెలియదు. ఒకరోజు రాజ్యంలో కొత్త రాజు వచ్చాడని గ్రామంలో వార్త వచ్చింది. కొత్త రాజు చాలా ధర్మపరుడు, మంచి మనసున్నవాడు అని వినిపించింది. అంతేకాదు, రాజు తన పాలనలో మంచి మార్పులు తీసుకురావాలని, న్యాయంగా రాజ్యం పరిపాలించాలని నిర్ణయించుకున్నాడని ప్రజలు ఆనందించారు. కొన్ని రోజులకు రాజు గ్రామానికి రానున్నాడని తెలిసి రామయ్య కూడా అతన్ని చూడ్డానికి వెళ్ళాడు. రాజు తన సింహాసనంపై ఉన్నాడు. అతన్ని చూసిన వెంటనే రామయ్య ఆశ్చర్యపోయాడు. అది వాసుదేవ్ అని. రాజు కూడా రామయ్యను చూసిన వెంటనే గుర్తుపట్టి వెంటనే తన దగ్గరకు రావాలని ఆదేశించాడు. రామయ్య, మీరు నా జీవితాన్ని కాపాడారు. నేను ఈ స్థాయికి రావడానికి మీ సహాయం కూడా ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను అని రాజు సంతోషంగా అన్నాడు. రాజు వెంటనే రామయ్యను రాజ్యానికి ముఖ్య సలహాదారుగా నియమించాడు. అతని కష్టాలను తెలుసుకొని అతను కొంత భూమిని, మంచి గృహాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, తన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాడు. రామయ్య ఆశ్చర్యపోతూ, నేను ఏమీ ఆశించకుండా చేసిన సహాయం ఇలా నా జీవితాన్ని మార్చేస్తుందని అనుకోలేదు అన్నాడు. రాజు నవ్వి, కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మనం చేసే మంచి లేదా చెడు ఒకరోజు తిరిగి మనకే వస్తాయి అని అన్నాడు. ఈ కథ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన జీవితంలో మనం చేసే మంచికి, చెడుకు ప్రతిఫలం లభించకుండా ఉండదు. ఎప్పుడైనా అది తిరిగి వస్తుంది. కాబట్టి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే మనం చేసే మంచి పనులు కాలచక్రం ద్వారా తిరిగి మన జీవితాన్ని వెలుగు నింపుతాయి.